సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ అందరూ అడిగారు నూతన ప్రసాద్ గారి ఇన్సిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకసారి అడగండి మీరు కలిసినప్పుడు అని చాలా మంది నన్ను అడిగారు. మన షూటింగ్ అప్పుడు ఆ కార్లో నుంచి కింద యాక్చువల్గా అబ్బాయి మీకు ఆ సినిమా గుర్తుంటే గనక లాస్ట్కి కారు తాగుతుంది, అంటే కారులో మందు పోస్తారు, తర్వాత ఇట్లా ఇట్లా ఆడుతుంది, పైకి ఎగురుతుంది, కిందకు వస్తుంది, పైన ఫ్రై అవుతుంది, కింద వస్తుంది, విడిపోతుంది రెండు ముక్కలుగా కారు, మళ్ళీ కలిసిపోతుంది, మళ్ళీ అన్నీ చేశాం కదా. ఆ కార్లు యాక్చువల్గా ఏవిఎంలో 6 కార్లు అవి. ఓకే, అందులో 2 కార్లని 2 పార్ట్లు చేసి పెట్టారు. ముందు ఒకటి వెనకొకటి విడిపోయినా కూడా 2 రావాలి కదా. మరి వెనకది రావాలి అంటే ఇట్స్ హ్యావ్ ఏ ఇంజన్. మరి వెనక పీస్ ఎలా వస్తుంది? దానికి స్కూటర్ ఇంజిన్ తగిలిచ్చారు దానికి. అట్లా ఇదంతా టెక్నికల్లీ బీన్ డన్, అన్ని బ్రహ్మాండంగా చేశారు. అలా చేస్తూ చేస్తూ ఏమైంది అని అంటే పొద్దున్నుంచి ఆ కారు డ్యాన్స్ చేయటం అని అంటే క్రెయిన్కి కారు కట్టి ఇట్లా పొద్దున్నుంచి ఈ గొలుసులతో కట్టారు. పొద్దునుంచి కొట్టి 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 ఎక్కడో గొలుసు ఓపెన్ అయింది. అయ్యో, ఈ ఎప్పుడైతే తీసిన షాట్లు యాక్చువల్గా నూతన్ ప్రసాద్ గారే అడిగాడు, అబ్బాయి డైరెక్టర్ నాట్ హ్యాపీ, ఆ క్లోజ్లు మళ్ళీ చేద్దాము అని అంటే నాకేముంది చేద్దామని మళ్ళీ కారుని పైకి ఎత్తుతుండగా సడన్గా కెమెరామెన్ గారు 50 అడుగు అక్కర్లేదు, ఈ హైట్ చాలు నాకు కెమెరా ఇక్కడి నుంచి క్లోజ్ తీయటం, కింద నుంచి క్లోజ్ అనమాట, ఇది చాలు నాకు ఆపండి అన్నాడు. వాడు సడన్గా బ్రేక్ వేసేటప్పటికి ఇందులోంచి జారిపోయాడు. కారు 18 అడుగుల నుంచి నేరుగా ధమా అని కింద పడి. ఇంతలో ఏమైంది అంటే ఏదైనా దేవుడే కదా, పడుకో 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 అన్నానంట. నాకు తెలియదు, నేను ఫెయింట్ అయిపోయాను కదా. నేనేమో ఇలా వంగున్నాను, ముందు డ్రైవింగ్ సీట్లో ఉన్నాను నేను, నూతన్ ప్రసాద్ గారు తాతయ్య వెనకాల ఉన్నారు. అన్నాడు ఆయన. ధన అని కొట్టింది, పప్పలాగా అయిపోయింది కారు. ముందు నేనేమో పడుకోవటం వల్ల ఇలా ఉన్నాను, వెనకాల ఆయనేమో అంటాను, పైన కింద నొక్కుపోయింది. అయ్యో, స్పైనల్ కార్డు 16, 17 మీకు తెలుసు కదా. స్పైనల్ కార్డు పైనుంచి కిందకి నెంబర్ ఆఫ్ ఇవి ఉంటే తెలుసు కదా. ఆ మధ్యలో ఉన్న బోన్స్లో 16, 17 2 జామ్ అయింది. ఆ 2 జామ్ అవడం వల్ల 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది. పాపం నా తర్వాత ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటుండేవాడు, చిన్నోడు, నన్ను చిన్నోడా అని పిలిచేవాడు. ఆయన పెద్దోడు, నేను చిన్నోడాను. ఆయన పిలుస్తూ చిన్నోడు నేను ఇద్దరం కలిపి ఒకే కారులో ఒకే చోట నుంచి ఒకేసారి పడ్డాం, తనెందుకో అలాగా నేనెందుకో ఇలాగా అనుకునేవాడు. నేను ఆ తర్వాత 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేశాను, అట్లా కాదు ఏంటో నేను ఇలా ఉన్నాను, మరి అది భగవంతుడే ఉన్నా నాకు ఇంకా అవకాశం ఇస్తాడేమో ఇంకా 4 రోజుల పాటు, బట్ మీరు ఫీల్ అవ్వద్దు అది ఇదని చెప్తుండేవాడు ఆయనకి. అలాగే ఆయన చాలా కాలం పాటు డబ్బింగ్లు అవి ఏదో చిన్న చిన్న వేషాలు అవన్నీ చేస్తూ లాగాడు. ఆయన బాగానే లాగాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ కదా, లాగలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇలా చాలా ఇన్సిడెంట్లు మీ లైఫ్లో చెప్పుకుంటూ పోతే నేను ఎన్నో ఫేస్ చేశాను. ఎందుకనంటే చిన్న బడ్జెట్లో పెద్ద హిట్లు చేశాను. ఇంకొకటి రెమ్యునరేషన్ కూడా ఎప్పుడు డిమాండ్ చేయని ఏకైక హీరో, సపోర్టింగ్ యాక్టర్, కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా సింపుల్, అందుకనే లైఫ్ కూడా ఇంత సింపుల్గా ఉంది. చిన్న చిన్న ఇల్లులో నా మీద కూడా డబ్బులు కంప్లైంట్స్ ఎప్పుడు లేవు. ఎవరిని డిమాండ్ ఉన్న రోజులు కూడా మళ్ళీ సూపర్ డూపర్ హిట్లు సంవత్సరానికి 12 రిలీజ్ అయితే 500-600 రోజులు ఆడే రోజుల్లో కూడా నాకు అసలు తెలియదు నేనేం తీసుకుంటున్నాను, నమ్మి తీరాలి. నేను ఎంత రెమ్యునరేషన్ చేసినా నాకు తెలియదు. అప్పుడు ఎవరు చూసేవాళ్ళు అప్పుడు అంతా? మా మేనల్లుడు ఒకడు ఉండేవాడు. ఓకే, మేనల్లుడు ఉండేవాడు. వాళ్ళు ఎస్పి వెంకన్న బాబు గారని ఒక ఆయన డేట్లు చూసేది ఆయన. అప్పుడు ఏంటండి కృష్ణ గారి దగ్గర నుంచి, చిరంజీవి దగ్గర నుంచి, శ్రీదేవి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఆయనే డేట్లు చూసేవాడు. అల్లు రామలింగయ్య గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అందరికీ డేట్లు ఆయనే చూసేవాడు. సో ఆయన ఒక్కడి దగ్గరికి వెళ్తే అందరూ అడ్జస్ట్ అయిపోయాయి. అలాంటిది వర్క్ చేసాము. నాకు ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళ ముందు చూస్తున్నావు. ఇందాక కథ చెప్తున్నప్పుడు కూడా ఈటీవీ నుంచి వచ్చి కథ చెప్పారు కదా, పని చేయాలి, వర్క్ చేస్తే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నాకు అప్పటికి ఇప్పటికి అదే నమ్మకం. అలాగే పని భయం ఉంటుంది కదా బాబాయ్, ఎక్కువ రెమ్యునరేషన్ అడిగితే అవకాశాలు తగ్గుతాయేమో, ఎవరేమో పిలవరేమో అని. ఏది అప్పట్లో హీరోగా ఒకవేళ నేను రేటు పెంచేసాను అనుకో, అంటే ఇప్పుడున్న హీరోలంత ధైర్యం నాకు లేదు అప్పట్లో అనమాట. ఒకవేళ పిలవకపోతే
సినిమాలు రాకపోతే మనం ఏమైపోతాం, భయం. అందుకని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఓకే. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసుకుంటే ఇవాళ మరి మీకు టీవీలో ఆదివారం అయ్యేటప్పటికి నా సినిమా వేసేస్తున్నారు అంటే కారణం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండడం వల్లే. అందులో ఉన్నాయి కదా బోర్డు అన్ని, అందుకని అందులోంచి 2-3 తీసి సో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మనకు కంటిన్యూస్గా వేయటం అది నిజంగా అదృష్టం. ఓకే. మనకి మీతో ఇప్పుడు టీవీలు వచ్చేసి తర్వాత ఓటీటీలు వచ్చేసినా కూడా ఇంకా నాకు అవకాశాలు రావడం నా అదృష్టం కాదు, మీ అందరి ప్రేమ. అందరి ప్రేమ వల్ల మనం వీఆర్ కంటిన్యూడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.